రామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణం బాలకాండలో 72వ సర్గ. కుశధ్వజుడి కూతుళ్ళు. అలా అని జనక మహారాజు ఊరుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అందుకున్నాడు. జనక మహారాజా, ఇక్ష్వాకు వంశము విదేహరాజ వంశము రెండూ రెండే, చెప్పలేనంత గొప్పవి. ఈ వంశములతో సమానమైన వాళ్ళు లేనే లేరు. ఈ పెళ్లి సంబంధం అన్ని విధాలా తగి ఉంది. రూప సంపద, ఈడు జోడు అన్నిటికీ అన్ని కుదిరాయి. రాముడికి సీత, లక్ష్మణుడికి ఊర్మిళ అచ్చినట్టు ఉన్నారు. ఇక మేం చెప్పవలసింది ఎంతో లేదు, విను. నీ తమ్ముడు కుశధ్వజ మహారాజు ధర్మం తెలిసినవాడు. అతనికి 2 కూతుళ్ళున్నారు. సాటిలేని అందకత్తెలు వాళ్ళు. వాళ్ళిద్దరిని భరత శత్రుఘ్నుల కోసం కోరుతున్నాము. భరతుడు, శత్రుఘ్నుడు ఇద్దరు మహాత్ములే. దశరథ మహారాజు కుమారులు 4 రూపంలో అయితేనే, యవ్వనంలో అయితేనే ఒక్కలాంటి వాళ్ళు. 4 దిక్పాలకులే అనుకో. దేవతల వంటి పరాక్రమవంతులు. రాజా, ఇక్ష్వాకు వంశము పుణ్యకర్ముడివైన నీ వంశము. మచ్చలేని ఈ 2 వంశాలు ఈ వియ్యం చేసి బంధుత్వంతో సుఖపడతాయి అన్నాడు. విశ్వామిత్రుడి మాటలు విన్నాడు జనకుడు. వశిష్ఠుడి అభిమతం కూడా అదే అని గ్రహించాడు. ఇద్దరి ముందు చేతులు జోడించాడు. మునీంద్రులారా, మాకు సరైన కులంతో చుట్టరికం చేయమని సెలవిచ్చారు మీరు. మా వంశం ధన్యమైందని భావిస్తున్నాను. మీరు అన్నట్టే కానివ్వండి. మీకు శుభం కలగాలి. భరతుడు, శత్రుఘ్నుడు మా తమ్ముడి కూతుళ్లను పెళ్లాడనివ్వండి. రాజకుమారులు 4 కన్యల్ని ఒక్కనాడే పెళ్లాడనివ్వండి. ప్రజాపతి భృగుడు ఆదిదేవతమైన ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోనే పగలు వివాహ ముహూర్తం ప్రశస్తమంటున్నారు పండితులు అన్నాడు. ఇంకా ఇలా అన్నాడతడు. కన్యాదాన ఫలం కలిగించి నాకు ఎంతో ధర్మం లభించినట్టున్నో చేశారు మీరు. మీకు సదా శిష్యున్నవుతున్నాను. మహామునులు మీరు. ఇద్దరూ ఈ సింహాసనాలు అధిష్ఠించండి. మిథిల దశరథుడికి ఎలాగో అయోధ్య కూడా అలాగే నాకు. కనుక మీరే ప్రభువులు. అన్ని విధాలా హక్కుంది మీకు, సందేహం లేదు. జనక చక్రవర్తి అలా అనడంతోనే సంతోషిస్తూ ఎత్తుకున్నాడు దశరథ మహారాజు. మిథిల ప్రభువులైన మీ ఇద్దరి అన్నదమ్ముళ్ళు చెప్పలేనంత గుణవంతులు. ఎంతో మంది ఋషుల్ని పూజించారు మీరు. ఎంతో మంది రాజుల్ని గౌరవించారు. మీకు శుభం కలుగుతుంది. నేను విడిదికి వెళతాను. నాంది శ్రాద్ధము మొదలైన కార్యాలు పూర్తి చేస్తాను అంటూ లేచాడు. వియ్యంకుడి సెలవు తీసుకున్నాడు. వశిష్ఠుడితోనూ విశ్వామిత్రుడితోనూ కలిసి విడిదికి వచ్చేశాడు. యథావిధిగా నాంది శ్రాద్ధం చేయించాడు. మర్నాడు ఉదయాన్నే నిద్ర లేచాడు. ప్రొద్దుటి పూట జరిగించవలసిన కాళ్ళ గోళ్ళ సంబరం పూర్తి చేయించాడు. 4 కుమారులు గోళ్ళ కోసము లేత దూడలతో ఉన్న 4 లక్షల పాడి ఆవులు బ్రహ్మాలికి దానం చేశాడు. పాలు పితుక్కుందుకి అన్నిటికీ అన్ని కంచు పాత్రలు ఇచ్చాడు. అంతేకాదు, పుత్రవత్సలుడైన ఆ మహారాజు ఆ 4 లక్షల ఆవుల కొమ్ములకి బంగారం చుట్టి ఇచ్చాడు. ఇంకా ఎంతో ధనం కూడా దానం చేశాడు. దిక్పాలకులతో ప్రకాశించిన బ్రహ్మదేవుడిలాగా
పూర్తి చేసుకుని నలుగురు కుమారులతోనూ కలకలలాడాడు దశరథ మహారాజు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 72వ సర్గ. సీత 73వ సర్గ. సీత పెళ్లి. దశరథ మహారాజు కుమారులకి కాళ్ళ గోళ్ళు సంబరం చేసిన శూరుడైన యుధాజిత్తు అతడి దగ్గరికి వచ్చాడు. సాక్షాత్తు భరతుడి మేనమామ అతడు. కైకాయ రాజు కొడుకు. కైక అన్న తమ్ముడు. దశరథుణ్ణి చూసి కుశలమడిగాడు. మా తండ్రి స్నేహంతో మీ స్నేహం అడిగాడు. నువ్వు కుశలంగా ఉండాలని కోరే మేమంతా క్షేమంగా ఉన్నాం. మా తండ్రి మా మేనల్లుణ్ణి భరతుణ్ణి చూడాలనుకుంటున్నాడు. అందుకని నేను అయోధ్య వెళ్ళాను. మీరంతా పెళ్ళికని మిథిల వచ్చారని విన్నాను. సరాసరి ఇక్కడికి వచ్చేశాను అన్నాడు. ప్రియమైన అతిథి, పైగా మరిది. అతడికి చేయవలసిన సత్కారాలన్నీ చేశాడు. దశరథుడు కుమారులతోనూ బంధువులతోనూ ఆ రాత్రి హాయిగా గడిపాడు. మర్నాడు నెల పాటరక ముందే కాలకృత్యాలు తీర్చేసుకున్నాడు. ఋషులతో కలిసి జనకుడి యజ్ఞశాలకు వెళ్ళాడు. తమ్ముళ్లతో కూడా సర్వాభరణాలు అలంకరించుకున్నాడు రాముడు. తోరం కట్టుకున్నాడు. వివాహయోగ్యమైన విజయ ముహూర్తంలో వశిష్ఠుడి మొదలైన మహారుషులతో కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠ భగవానుడు జనక చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. కంకణాలు కట్టుకున్న కుమారులతో సిద్ధంగా ఉన్నాడు మా మహారాజు. కన్యాదాతమైన నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. కన్యాదానం చేసిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి సర్వార్థాలు సమకూడతాయి కనుక ఉత్తమమైన వివాహం జరిగించి స్వధర్మం నెరవేర్చుకో అన్నాడు. గొప్ప ఉదారుడు జనక మహారాజు. సమస్తమైన ధర్మాలు ఎరిగినవాడు. మంచి తేజోవంతుడు. మహాత్ముడైన వశిష్ఠముని మాట విన్నాడు. సొంత ఇంట్లో ఎదురు చూడడం ఎందుకు? మీకు ఇక్కడ ఏ అడ్డు లేదే. మిమ్మల్ని అడ్డడం కోసం ద్వారపాలకులు ఎవరూ లేరే. ఎవరి ఆజ్ఞ కోసం ఎదురు చూడడం? కోసల రాజ్యం ఎలా మీ సొంతమో విదేహ రాజ్యము అలాగే మీ సొంతం. మంగళాచారాలన్నీ పూర్తి చేసుకుని వెలుగుతున్న అగ్నిహోత్రాల్లాగా నా కూతుళ్ళు అదిగో వేదిక దగ్గర సిద్ధంగా ఉన్నారు. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు దయచేయడమే తరువాయి. ఆలస్యం ఎందుకు? దయచేయండి అన్నాడు. కుమారులతోనూ మునులతోనూ వివాహ మండపం ప్రవేశించాడు దశరథ మహారాజు. అప్పుడు వశిష్ఠ మహామునితో జనక చక్రవర్తి ఇలా అన్నాడు. మహాముని, ధర్మం తెలిసిన మహాత్ముడివి నువ్వు. మా అందరికీ అధికారివి. లోకాభిరాముడైన రాముడికి నువ్వే ఈ ఋషులతో కలిసి వివాహం జరిగించు అన్నారు. మంచిది అంటూ ఉపక్రమించాడు వశిష్ఠముని. విశ్వామిత్రుడితోనూ శతానందుడితోనూ కలిసి వెళ్ళి పందిరి మధ్య శాస్త్ర ప్రకారం వేదిక చేశాడు. చుట్టూ గంధాలు పువ్వులు అలంకరించాడు. జాబులతో నిండిన బంగారు పాలికలు, మట్టు లేని పాత్రలు, మూకుళ్ళు, ధూపాలతో ధూప పాత్రలు, శంఖ పాత్రలు, సుక్సువాలు, ఆద్యజల పాత్రలు, పేలాల పాత్రలు, అక్షతలు ఈ అన్నీ పేర్పించి
చిటికలో నిప్పు రగిలించాడు. శాస్త్ర ప్రకారం మంత్రపూర్వకంగా సమానమైన దర్భలు పరిచాడు. వేద మంత్రాలతో హోమం చేశాడు. నిండు తొడుగుతో ముస్తాబు చేసి సీతని తీసుకువచ్చాడు జనక మహారాజు. అగ్ని ముందు రాముడి ఎదుట నుంచో పెట్టాడు. రామా, ఇదిగో సీత, నా కూతురు. ఈమె నీకు ఇల్లాలు అవుతుంది. స్వీకరించు, నీకు శుభం. ఈమె చెయ్యి నీ చేత్తో పట్టుకో. సీత పతివ్రత, భాగ్యవంతురాలవుతుంది. నీడలా నిన్ను అనుసరిస్తుంది అంటూ రాముడి చేతిలో మంత్రనీళ్లు పోశాడు. దేవతలు, ఋషులు మేలు మేలు అన్నారు. దేవదుందుబులు మ్రోగాయి. పూలవాన కురిసింది. మంత్రజలంతో సీతని రాముడికి కన్యాదానం చేసి సంతోషించాడు జనక మహారాజు. తరువాత లక్ష్మణుణ్ణి పిలిచాడు. లక్ష్మణ, రానాయన, నాకు శుభం కలుగుతుంది. నీకు ఉర్మిళనిస్తాను, స్వీకరించు. పాణిగ్రహణం చెయ్యి, ఆలస్యం చెయ్యకు అన్నాడు. భరతుడితోనూ అలాగే అన్నాడు. భరత, మాండవి చెయ్యి చేతిలోకి తీసుకో బాబు. చివరికి శత్రుఘ్నుడితోనూ అలాగే. శత్రుఘ్న, శృతకీర్తి చెయ్యి తీసుకో తండ్రి అన్నాడు. మీరు నలుగురు సౌఖ్యుడు, చక్కగా వ్రతం పాలించిన వాళ్ళు. భార్యల్ని స్వీకరించండి, ఆలస్యం చేయకండి అన్నాడు. నలుగురు అన్నాదమ్ములు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జనక చక్రవర్తి మాట విన్నారు. వశిష్ఠముని అనుమతి మీద రాజపుత్రికల చేతులు తమ చేతులతో పట్టుకున్నారు. భార్యలతో కలిసి అగ్నిహోత్రుడికి, వేదికకి, జనక మహారాజుకి, మునీశ్వరులకి ప్రదక్షిణ చేశారు. శాస్త్ర పద్ధతి ప్రకారం వివాహం జరిగిపోయింది. దశరథుడి కుమారులు భార్యల అందమైన చేతులు పట్టుకోగానే ఆకాశం మీద మిలమిలా మెరుస్తూ పూలవాన కురిసింది. దివ్య దుందుబులు మోగాయి. పాటలు పాడుతూ, వాద్యాలు వాయిస్తూ అప్సరసలు నాట్యమాడారు. గంధర్వులు మధురంగా గానం చేశారు. అంతమంది అదంతా ఆశ్చర్యంగా చూశారు. ఇలా నలుగురు రాజకుమారులు తూర్యారావాల మధ్య నృత్య గీతాల నడుమ ముమ్మారు అగ్ని వేదికని ప్రదక్షిణ చేశారు. వివాహం చేసుకున్నారు. దివ్యంగా జరిగింది వివాహం. భార్యలతో కూడా నలుగురు విడిదికి వచ్చేశారు. ఋషులతో కలిసి చూస్తూ వేడుకగా వెంట నడిచాడు వృద్ధ దశరథ మహారాజు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 73వ సర్గ. 74వ సర్గ. పరశురాముడు. ఆ రాత్రి హాయిగా గడిచింది. మర్నాడు విశ్వామిత్ర మహాముని హిమాలయ పర్వతానికి పయనమయ్యాడు. జనక మహారాజుతోనూ దశరథ మహారాజులతోనూ చెప్పి వెళ్ళి వస్తానన్నాడు. రాజకుమారులని ఆశీర్వదించాడు. వెళ్ళిపోయాడు. దశరథ మహారాజు బియ్యంకుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. అయోధ్యకి పయనమయ్యాడు. అల్లుళ్ళకి బహుగా అరణమిచ్చాడు జనక చక్రవర్తి. లక్షల కొద్ది ఆవులిచ్చాడు. ఎన్నో లక్షల మంచి మంచి కంబళ్ళిచ్చాడు. శ్రేష్టమైన పట్టుబట్టలిచ్చాడు. అలంకరించి దివ్యమైన ఏనుగులిచ్చాడు. గుర్రాలు, కాల్బాలము, దాసీ జనము ఇచ్చాడు. లక్షలు లక్షలు బంగారము, వెండి, ముత్యాలు, పగడాలు ఇచ్చాడు. బియ్యంకున్ని అల్లుళ్ళని, కూతుళ్ళని కొంత దూరం సాగనంపి మిథులకు
అయోధ్యకు వచ్చేశాడు. పెద్ద సైన్యంతోనూ మహాత్ములైన కుమారులతోనూ మునులతోనూ కలిసి వెళుతున్నాడు దశరథ మహారాజు. దారిలో దుశ్శకునాలు కనిపించాయి. అక్కడక్కడ ఘోరమైన పక్షులు కూశాయి. అయితే జంతువులు మాత్రం ప్రదక్షిణంగా నడిచాయి. చూసి వశిష్ఠ భగవానుడితో అన్నాడు దశరథుడు, చెడు పిట్టలు ఘోరంగా కూస్తున్నాయి, మృగాలు ప్రదక్షిణంగా నడుస్తున్నాయి. ఏమిటిది? హృదయం వణుకుతోంది, మనసు కలతపడుతోంది. దీని ఫలం చెబుతాను, ఆలకించు అన్నాడు వశిష్ఠుడు. ఆకాశం మీద ఈ పక్షుల కూతలు ఏదో ఘోరం వస్తుందని సూచిస్తున్నాయి. కింద జంతువులు ప్రదక్షిణంగా నడవడం ఆ ఘోరం వల్ల ప్రమాదం ఉండదని సూచిస్తోంది కనుక భయపడకు అన్నాడు. ఇద్దరూ అలా మాట్లాడుతూనే ఉన్నారు. పెద్ద గాలి వీచింది. భూమి కదిలించేస్తూ మంచి మంచి చెట్లు కూలగొట్టింది. పొద్దుగాదు కమ్మేసింది. దిక్కులన్నీ మాసిపోయాయి. సేనంతో దుమ్ముతో కప్పడిపోయింది. మూర్ఛపోయినట్టయిపోయింది. వశిష్ఠుడు మొదలైన ఋషులు, దశరథుడు, అతడి నలుగురు కుమారులు తప్పిస్తే తక్కిన వాళ్ళందరూ మూర్ఛపోయారు. రణచీకటి కమ్మేసింది. ఘోరమైన బూడిద కప్పేసినట్టయిపోయింది రానువ. ఇంతలో రాజుల్ని చంపిన పరశురాముడు ప్రత్యక్షమయ్యాడక్కడ. ఘోరంగా ఉన్నాడతడు. జటామండలంతో కైలాస పర్వతంలా కనిపిస్తున్నాడు. కంట చూడరాని కాలాగ్నిలా ఉన్నాడు. దుస్సాహమైన తేజస్సుతో మండిపోతున్నాడు. పామరులు చూడసఖ్యం కానట్టున్నాడు. భుజం మీద గండ్రగొడ్డలి తలతలా మెరుస్తోంది. చేతిలో ధనస్సు మెరుపులా మిలమిలలాడుతోంది. బాణాలు తలుక్కు తలుక్కుమంటున్నాయి. త్రిపురాలు సంహరించిన శివుడిలా ఉన్నాడతడు. భయంకరంగా మండుతున్న అగ్నిహోత్రుడిలా అన్నాడు. పరశురాముణ్ణి చూసి జపహోమ పారాయణులైన మునులందరూ వశిష్ఠుడి చుట్టూ చేరారు. తమలో తాము గుసగుసలాడారు. తన తండ్రిని చంపిన కోపంతో రాజన్నవానల్లా చంపాడితడు. మళ్ళీ క్షత్రియుల్ని చంపడంటారా ఇప్పుడు? లోగడ రాజుల్ని చంపి శాంతించాడు. మళ్ళీ చంపాలని పుట్టలేదు. ఇలా అనుకుంటూనే భయంకరుడైన అతడి కోసం ఆద్యం పట్టుకుని రామా రామా అంటూ ఇంపైన మాటలతో పిలుస్తూ పూజించారు మునులు. వాళ్ళ పూజ మాత్రం పుచ్చుకున్నాడు పరశురాముడు. కానీ రాముణ్ణి చూసి గుడ్లురిమాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 74వ సర్గ.